గార్సినియా కంబోజియాతో పాటు కమ్మిఫొరా వైటీ, దాంతోపాటు గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, ఈ 4 కలిపిన మిశ్రమంతో గొట్టాలు తయారు చేస్తారు. ఈ 4 ఉన్న గొట్టాలు పరగడుపున ఉదయం 1, రాత్రి భోజనానికి 1 గంట ముందు రోజుకు 2 తీసుకుంటే బరువు బాగా తగ్గిపోతారు. ఈ గొట్టం వేసుకున్న తరువాత ఏమీ తినకూడదు, తాగకూడదు. కనీసం అరగంట, గంట వరకు అయితే మంచిది. ఇవి ప్రకృతి నుంచి వచ్చిన గొట్టాలు కనుక ఎటువంటి అనర్థాలు ఉండవు. పథ్యము అవసరమే లేదు. మనం షుగరు, బీపీ, గుండె జబ్బులు, రకరకాల అల్లోపతి మందులు వాడుకుంటూ ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు. ఈ గార్సినియా కంబోజియా ఉదయాన్నే 1 గొట్టం వేసుకుంటే మధ్యాహ్నము ఆకలి తగ్గటం వల్ల పరిమితంగా ఆహారం తీసుకుంటాం. ఆ విధంగా బరువు తగ్గుతారు. బరువు పెరగటం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. బరువు పెరగటం వల్ల కాళ్ళకి వారికోజ్ వీన్స్ అని బ్లూ రంగులో ఉండే సిరలు బయటపడతాయి. ఆ విధమైన సమస్యలను కూడా అధిగమించవచ్చు. కనుక ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు తగ్గాలన్నా, ఈ బరువు ఎక్కువ ఉండడం వల్ల నడువు నొప్పి కూడా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. బరువు తగ్గితే నడువు నొప్పి తగ్గుతుంది, బరువు తగ్గితే అందంగా తయారవుతారు, బరువు తగ్గితే మోకాళ్ళ నొప్పులు పోయినాయి, చూడటానికి ఫిట్గా ట్రిమ్గా. తర్వాత బరువు అధికంగా ఉన్నవాళ్ళు ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూ వెళ్తే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయరు. వాళ్ళు కూడా ట్రిమ్గా, ఫిట్గా, చలాకీగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకుంటారు. కనుక మనకు ఉద్యోగం రావటం కూడా కష్టమే. అదే కాదు, పెళ్లి చూపులకి వెళ్తే ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఎవరైనా బరువుగా స్థూలకాయం అనగానే అసలు పెళ్లి చూపులకు కూడా రానంటారు. లేదు బలవంతాన్ని తీసుకెళ్తే ఆ పెళ్ళి సెట్ కాదు. వద్దు బాబాయ్, నేను పెళ్లి చేసుకోను, పెళ్ళి లేకపోయినా పర్వాలేదు కానీ ఆ బరువు ఎక్కువ ఉన్న స్థూలకాయస్తుని చేసుకోనని చెప్పి మారం వేస్తారు. అన్ని రకాలుగా మనకి ఇబ్బందులు కలిగించే స్థూలకాయము, భారీకాయానికి పరిష్కారం గార్సినియా కంబోజియా. ప్రకృతి దేవుడు ప్రసాదించిన వరప్రసాదంగా మనం భావించాలి. బరువు అనేది వారానికి 1 కేజీ తగ్గాలి. నెలకి 4-5 కేజీల కంటే ఎక్కువ తగ్గటం మంచిది కాదు. ఒకే వారంలో 4 కేజీలు, నెలలో 20 కేజీలు తగ్గితే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. కానీ గార్సినియా కంబోజియాని గర్భిణీ స్త్రీలు, బాలింతలు మాత్రం వాడవద్దు.